మీకు తెలుసా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి ఇండియాలో కూడా ఓటింగ్ జరుగుతుందని చెప్పి వినడానికే షాకింగ్ ఉంది కదా. కేరళలోని మాహే, ఆంధ్రప్రదేశ్లోని యానం, తమిళనాడులోని కరైకల్ మరియు పుదుచ్చేరి ఈ 4 రీజన్స్ ని కలిపే మనం యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి అని అంటాం. 1947 లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్లిపోయిన ఈ ఏరియాలు మాత్రం అప్పటి ఫ్రాన్స్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో కేవలం బ్రిటిష్ వాళ్ళే కాదు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఇండియాలో కొన్ని చోట్ల తమ సొంత కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి. అండ్ ఇండిపెండెన్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయినా కూడా ఫ్రెంచ్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఏరియాస్ ని వదలలేదు. తర్వాతే 1956 లో ట్రీటీ ఆఫ్ సెషన్ జరిగింది. దీని ప్రకారం ఈ ఏరియాలు ఇండియాలో కలిసినా వీటికి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఉంటుందని అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకే వీటిని ఏ రాష్ట్రంలో కలపకుండా సెపరేట్ గా ఉంచారు. తద్వారా ఫ్రెంచ్ కల్చర్ అనేది అలాగే మెయింటైన్ అవుతూ వస్తుందని చెప్పి. అందుకే ఇప్పటికీ పుదుచ్చేరిలో వేల సంఖ్యలో ప్రజలు టెక్నికల్ గా ఫ్రెంచ్ సిటిజన్స్ గానే ఉంటున్నారు. ఫ్రాన్స్ లో ఎప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినా ఫ్రెంచ్ కౌన్సిల్ అంటే ఇక్కడ ఓటింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2022 ఎలక్షన్స్ టైంలో దాదాపు 4500 నుంచి 5000 మంది ఫ్రెంచ్ సిటిజన్స్ ఇక్కడ నుంచి ఓటు వేశారు. ఇండియాలోనే ఉంటూ ఫ్రాన్స్ పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా.